తీర్పును చంద్రబాబు వక్రీకరిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. లోకమంతా చంద్రబాబు తీరును తప్పుపడితే ఆయన మాత్రం తన స్థాయిలో ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ విషయంలో చంద్రబాబు చేసిన పాపం క్షమించరానిదన్నారు ఆయన. బాంబు పాపం ఆయనకే పరిమితం కావాలని ఏపీ ప్రజలపై పడకూడదన్నారు జగన్. ఆశ్చర్యం, ఆయనను తిడతా ఉంటే ఆయన సుప్రీంకోర్టు ఆయన తిడతా ఉంటే ప్రజలు ఆయన తిడతా ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే అందరూ దాన్ని రాస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్. వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట. చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట. వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అంట. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. నిజంగా వీళ్ళు రాసిన మాటలు చూస్తూ ఉంటే ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏమాత్రమైనా కూడా దేవుడి మీద భక్తి భయము ఏమాత్రం ఉన్నా కూడా తప్పు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నా కూడా మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పడం, తిరుమలలో స్వామివారిని వేడుకోవడం, తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి. అవేవి కూడా చేయకపోగా తన టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్న అబద్ధాలతో మరో ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు చేసిన మరో ట్వీట్. అన్న కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టే మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఈ పాపం దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను. ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి. చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని మోస్తా ఉన్నా, అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి, ముక్కుంటున్నాం కూడా. సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తూ ఉంది నీతో సహా. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కావాలని దుర్బుద్ధితో రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు? కరెక్టేనా మనం చేసేది?